లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. హిట్ టీవీ ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరములో చైత్రమాసములో మకర రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశిలో గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం తెలుసుకుందాం. మకరం నుంచి కుంభం చూసినట్టయితే కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. మకరం నుంచి కుంభము 2వ స్థానము. ఇది శనేశ్వరుని యొక్క స్థానం. మకరం నుంచి మీనరాశిలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. కుజుడు, బుధుడు, రాహువు, శుక్రుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. దీన్ని చతుర్థ కూటమి అంటారు. 4వ స్థానములో మకర, కుంభం, మీనం, మేషం స్థానములో రవి గురువులు సంచరిస్తున్నారు. కన్యారాశిలో కేతువు, చంద్రుడు సంచరిస్తున్నారు. ఇవి గ్రహాలు. ఇవి గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం చూద్దాం. ద్వితీయం శని అంటే శనేశ్వరునికి 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము. ఈ 3 స్థానాలు కలిస్తే 7.5 శని అంటారు, ఏలినాటి శని. 12వ ఇంట 2.5 సంవత్సరాలు, 1వ ఇంట 2.5, 2వ ఇంట 2.5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలన్నర శని. ఇందులో ద్వితీయం చివరి భాగంలో ఉన్నారు. ఈ శని వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయంటే, లాభం అనే దానికంటే నష్టాలే అని చెప్పచ్చు. విద్య చదువుతూ ఉంటే కూడా అంత ఫలితాలు రావు. మీరు ఊహించినటువంటి ర్యాంకు రాకపోవడము, ఎంత కష్టించి పని చేసినా పనులు కాకపోవడము, ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడము, ఎన్ని ప్రయత్నాలు చేసినా పై చదువులోకి వెళ్ళకపోవడము, ఎంత ప్రయత్నించినా ఉద్యోగము రాకపోవడము, వ్యవసాయంలో అభివృద్ధి లేకపోవడము, పేరు ప్రతిష్టలు రాకపోవడము, కుటుంబములో కలహము, అపనిందలు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత తృతీయములో కుజుడు, రాహువు, బుధుడు ఉన్నారు, శుక్రుడు కూడాను. కుటుంబములో భార్యాభర్తల మధ్య వైరము, అశాంతి, దుఃఖభాగము. తర్వాత బుధుని వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల బుద్ధి పని చేయకపోవడం, శుభదృష్టి లేకపోవడం జరుగుతుంది. చతుర్థమ గురువు రవి. గురువు కూడా శుభము అని పలుకుతలేడు. ఆయన కూడా సూర్యభగవానుడు, గురువు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. నవమా కేతువు చంద్ర, మనస్తాపకారకుడు, రుణకారకుడు. శుభముంటే ఏమి లాభం? మనకు శుభమైన గ్రహాలు ఏవి కూడా శుభంలా లేవు మకర రాశి వాళ్ళకి. మరి ఏం చేయాలి మకర రాశి వాళ్ళు అంటే, లలితాదేవిని స్మరించండి. లలితాదేవి సహస్రనామావళి చదవండి. శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈశ్వరుని పూజించండి. ప్రతి సోమవారం ఈశ్వరుని పూజించండి. శుక్రవారం లలితాదేవి సహస్రనామావళి పారాయణం చేయండి. తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఏ వ్యాపారంలో ఉన్నా, అంటే ఉదాహరణకి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఒకటే చెప్తాను, ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి శివారాధన చెయ్యాలి, రుద్రాభిషేకం చేయాలి. నమక చమకాలతో రుద్రాభిషేకం చేసి 11 పత్రిదళాలు పెట్టాలి. పెట్టినట్టయితే ఈశ్వరుని యొక్క కృప వలన శనేశ్వరుడు శాంతిస్తాడు. తర్వాత మీకు చేతనైతే
ఇంకా మంచిగా సాధనైతే ప్రతి శనివారం లేదా శని త్రయోదశి వస్తుంది, శనివారం త్రయోదశి వచ్చిన రోజున శివుడికి, అది శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. తైలాభిషేకం చేసి నల్లని వస్త్రం కట్టించి నల్ల బెల్లము, నువ్వులు మొదలైనటువంటివి నైవేద్యంగా పెట్టి ఒక 7 రూపాయల నాణ్యాలు అక్కడ పెట్టండి. పెట్టినట్టయితే ఆ శని కృపతో మీకు శుభమయ్యే అవకాశం ఉంది. శుభం భూయాత్. మీరేమైనా తెలుసుకోవాలంటే నా స్క్రోల్ మీద నెంబర్ కనబడుతుంది, దాన్ని ఫోన్ చేసి మీ జన్మ కుండలి, మీ జన్మ జాతకం తెలుసుకోవచ్చు. శుభం భూయాత్.